రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారని, శంకుస్థాపనలో నేను పాల్గొన్నాను అని, ఏ లగ్నంలో శంకుస్థాపన చేస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందో అని నన్ను అడగ్గా మకర లగ్నం సూచించారని సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రాజధానిగా ఉంటుందని, రాజధాని ఎవరూ మార్చలేరని చెప్పారు. సభకు విచ్చేసిన ఎందరో మహానుభావులకి అందరికీ నా వందనాలు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, నా గురించి ఇంతకుముందు జరిగింది జరుగుతూ ఉండేది చెప్తాను, తర్వాత రాజధాని గురించి చెప్పదలుచుకున్నాను. అవన్నీ కూడా ఫస్ట్ వినండి. నేను ఇంతకుముందు ఏం చెప్పినానంటే, నేను బగలాముఖి అమ్మవారి ఆశీస్సులతో చెప్తాను. నేనైతే ఎక్కడ సర్వేలు చేసినట్టు కాదు, నేను ఎక్కడ చెప్పేవాడిని కాదు. ఆ అమ్మ ఆశీస్సులు ఏమి చెప్తే అదే చెప్పేవాడిని. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఎవరంటే, నేను వాస్తు ప్లస్ రాజకీయంగా రెండూ చెప్తాను. ఫస్ట్ వచ్చి తిరుమల గుడికి పోయేసి బయట వస్తే రామ్ బగీచ్కి వాయువు, కోనేటికి తూర్పుగా లెట్రిన్లు కడుతూ ఉన్నారు. లెట్రిన్ పాస్ పోసేది. చెవిరెడ్డి ఇంటికి పోయి ఏమయ్యా ఈ మరి కడుతున్నారు, గుడికి అనర్థాలు జరుగుతాయంటే నేను లేదు అన్నాడు. సరే మీరు మెంబర్ కదా అంటే నేను చెప్తాలే అనేసి అన్నాడు. సరే మళ్ళీ డైరెక్ట్గా నేను ఈవోకి లెటర్ ఇచ్చిన, అయ్యా మీరైనా ఇప్పుడు చూడండి అవి తీసేయాల్సి వస్తుంది అనేసి. సరే చెప్తాను అన్నారు. ఏమీ చేయలే. మళ్ళీ 2 నెలల తర్వాత ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన, ఖచ్చితంగా గుడికి అనర్థాలు జరుగుతాయి అని చెప్పిన. అదేవిధంగా 3 నెలల తర్వాత ఊంజల్ సేవ గొలుసు దిగింది, గుడి కింద పడింది, గుడి కాలింది, లడ్డుపోటు కాలిపోయింది. మళ్ళీ వైకుంఠంలో ఫర్నిచర్ కాలిపోయింది. మళ్ళీ ఐవి కృష్ణారావు వచ్చినారు. ఏం సార్ మీకు ఇప్పుడు కూడా కనబడలేదా అంటే, బాబు అరవబాక కూర్చో, నీ ఫైల్స్ నీ ఫోన్ నెంబర్ నాకు నేను చేస్తానన్నాడు. అప్పుడు నమస్కారం పెట్టిన. నమస్కారం పెట్టినా నేను చేస్తానన్నాడు. మళ్ళీ అది అయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు స్కూల్కి అన్నాలు పంపిస్తారు. వాళ్ళు వేరే వచ్చి ఒక స్కూల్లోడు ఏం చేశాడంటే కోర్టులో కేసు వేసాడు, పురుగులు పట్టిపోయిన అన్నం పెడుతున్నారు వీళ్ళు బాగలేదని చెప్పేసి అని. ఎండి చైర్మన్ వచ్చి మా గుడికి చూద్దాం రండి స్వామి అని పిలిచిపోయినారు. ఆడికి పోయిన తర్వాత వాస్తు అంతా సెర్చ్ చేయాలా చాలా ఉన్నాయంటే మీరు ఏది చెప్తే చేస్తామన్నాక చేసినారు. ఈరోజు ఆ గుడి నెంబర్ 1లో ఉంది. ఈ విధంగా నేను ఎన్నో వాస్తులు అన్నీ కూడా సెర్చ్ చేశాను. మళ్ళీ రెండోది వచ్చి చంద్రబాబు ఫస్ట్ సీఎం అయినప్పుడు మోడీ గారు చంద్రబాబు రాజధాని గురించి శంకుస్థాపన చేసినప్పుడు దాంట్లో ఆ లగ్నం బాగుందా లేదనేసి అడిగినారు. ఖచ్చితంగా బాగుంది. ధనుర్ లగ్నం బాగుందా లేదనంటే మకర లగ్నం బాగుందా అన్నారు. నేను మకర లగ్నమే బాగుంది అని చెప్పినాను. అప్పుడు నాతో కూడా 4 స్వాములు కూర్చున్నారు. నలుగురు స్వాములు కూర్చుంటే అందులో నేను మకర లగ్నం సూపర్గా ఉంది, దాని గురించి ఏమీ కాదు, ఎందుకు ఏ ఊరు వచ్చినా ఏమి వచ్చినా రాజధాని అమరావతి ఉంటుంది అని ఘంటాపదంగా చెప్పినాను. మళ్ళా ప్రతి సంవత్సరం నేను రాజధాని ఎంతమంది ఎవరు వచ్చినా కానీ దాన్ని మార్చలేరు, ఈ ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంటుందని ప్రతి సంవత్సరం ఆ ప్రజలకు ఆ రైతులకు బాగుండాలని ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం ఒక క్యాసెట్ బట్టి విడుదల చేసినాను. అదే ఇప్పుడు 100కి 100% జరిగింది. ఏమిటంటే ఈరోజు అదే జగన్ వచ్చి 3 రాజధానులు అని చెప్పినాడు, ఆఖరికి ఒక ఇటుకరాయి కూడా పెట్టలా. ఈరోజు ఖచ్చితంగా అమరావతి రాజధాని అయ్యింది. ఇది చాలా సంతోషం. ఇదే విధంగా నన్ను ఎలక్షన్లో చెప్పమన్నప్పుడు కర్ణాటక కాంగ్రెస్ వస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది అని చెప్పిన. అరే అవి చెప్తున్నావు మనకి చెప్పు అన్నారు. అరే చెప్తానని చెప్పిన. చంద్రబాబుకు 125 పైన 125 నుంచి 30 పైన వస్తాయని చెప్పిన. అదే విధంగా వచ్చింది. జనసేనకు 16 నుంచి 18 పైన వస్తాయన్న, అదే విధంగా వచ్చింది. 20 ఛానల్లో ఏం చెప్పినారు, బీజేపీకి 300 నుంచి 400 వస్తాయని చెప్పినారు. అవి ఎంత వస్తుంది, 250 వచ్చేది మహా కష్టం అని చెప్పిన. ఆఖరికి 240 వచ్చినాయి. కాబట్టి ఈరోజు మన టైం బాగుంది. ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్కి
టైం బాగుండే దానివల్ల సీట్లు తగ్గిన దానివల్ల మనకు అనుకూలంగా జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా చెప్తున్నాను. చంద్రబాబు హైదరాబాద్ని ఎట్టయితే హైటెక్ సిటీ చేసినాడో ఈరోజు కూడా అమరావతి రాజధాని 2040కంతా మన సౌత్లో నెంబర్ 1గా చేస్తాడు. ఇది దీని గురించి సందేహమే వద్దు. మన లోకేష్ ఎక్కడలేని కంపెనీలు చేస్తాడు. ఇది 100% కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు లోకేష్ వచ్చిన దానివల్ల చాలా కూడా పవన్ వచ్చినాడు. పవన్ చాలా తెలివైనాడు. వాళ్ళ అన్నమారి కాదు, అతనికి అన్నీ తెలుసు కాబట్టి అతను కూడా మనకు మంచిగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ పార్టీలు రెండు ఇంకా 30 ఏళ్ళు కలిసి ఉంటాయని నేను గంటపదంగా చెప్తున్నాను. కాబట్టి ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది. మీరు ఏదైనా ఉంటే కూడా అడగచ్చు మళ్ళా కూడా. రెండోది అందరికీ చెప్పేది ఏమిటంటే మీరు వాస్తు కానీ ఏదైనా జాతకాలు కావాలంటే కూడా ఆర్ఆర్ అస్ట్రాలజీ అని కొట్టండి. దాంట్లో మొత్తం చూడచ్చు మీరు. తిరుపతిలోకి నెంబర్ 1 నాదే ఉంది. తిరుపతి ఆర్ఆర్ అస్ట్రాలజీ ఎవరు అంటే నా పేరే వస్తుంది ఫస్ట్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రోజు అమరావతి రైతులకు ఏమని చెప్పినానో మీరు అధైర్యపడబాకండి, మీ పిల్లల్ని నాశనం చేసుకోబాకండి, ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంటుందని ఏమని చెప్పినానో అదే జరిగింది ఈరోజు. కాబట్టి ఇది ముఖ్యంగా జరిగింది. రెండోది ఆ అమరావతి స్త్రీల యొక్క వాళ్ళ యొక్క ఇదినే ఈరోజు జగన్ దెబ్బతీసింది. త్రేతాయుగంలో సీతని ఎంత అగుమానం చేసినాడో రావణాసుడు ఎలా పోయినాడో అట్లా పోయినాడు. రెండోది ద్వాపరయుగంలో వచ్చి కౌరవులు ఎట్లా ఆ పేరు మర్చినాను నేను, ఆ ద్రౌపది వస్త్రాపహరణం చేసి నాశనం చేశారు. అదేవిధంగా కౌరవులు నాశనం అయిపోయినారు. ఇప్పుడు ఆ యొక్క రైతుల గోడు, ఆ స్త్రీల యొక్క గోడు జగన్ నాశనం అయిపోయినాడు. జగన్ పార్టీ అనేది ఇంకా రానే రాదు, భూస్థాపితం. ఇది నేను గంటాపదంగా చెప్తున్నాను. నా శాస్త్రం 100% మీరు కావాలంటే చూడండి. ఇది గంటాపదంగా చెప్తున్నాను. స్త్రీల యొక్క ఎప్పుడు శాపనాలు ఊరుకోబోవు. మనం చెప్పేది ఏమంటే త్రేతాయుగంలో అట్ట జరిగింది, ద్వాపరయుగంలో జరిగింది. ఇప్పుడు కలియుగంలో ఈ జగన్ చేసిన పాపాలు ఈరోజు అది పతనం అయిపోయింది. కాబట్టి నేను చెప్పేది అందరిని కూడా గౌరవించాలా. ఇది ముఖ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది నేను చెప్పదలుచుకునేది. మీరు ఏదన్నా ఉంటే కూడా నేను అడగచ్చు. దాని ఇంకా నేను చర్చకు పోలా. ఇప్పుడే మొన్న ఫోన్ చేసినారు, చెప్తా. అప్పుడు 2 సార్లు జైలుతో వస్తుందని చెప్పినా అదే మార్గం వచ్చింది. ఇప్పుడు అది ఇంకా నేను చర్చకు పోలా. ఇంకా నేను మా అమ్మని అడగాల, నేను చెప్పాలా. అది ఊరికే చెప్పేది కాదు కదా. ఇప్పుడు మొన్న కూడా జగన్ వస్తాడు, అది వస్తుంది, ఇన్ని సీట్లు వస్తాయంటే నేనేం చెప్పినాను, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో అదే జరిగింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకైతే 20 ఛానల్ వాళ్ళు చెప్పినారు 300 నుంచి 400 వస్తాయన్నారు. ఒరే 250 రావరన్నా నేను. కాబట్టి అవన్నీ కూడా మనము చూసి చెప్పాలి. ఊరిక మన ఇష్టంగా చెప్పేసేది కాదు. రాజధాని 35లోగా నెంబర్ 1 అవుతుంది. 35 మళ్ళా చంద్రబాబే. మళ్ళీ ఆ తర్వాత నేను చెప్పను, ఆ రోజుల్లో గురించి చెప్తాను. నెక్స్ట్ టర్మ్ కూడా రాబోయేది చంద్రబాబే. ఇది